ఆయన చెప్పండి. మనం డెవలప్ చేసింది 9.88 ఇంక్లూడింగ్ ల్యాండ్స్కేపింగ్ బిల్డింగ్స్ అంతా కూడా 9.88. ఓకే తీసుకో చెప్పండి. మనకి 9.88 ఏకర్స్లోనే మొత్తం బిల్డింగ్స్ ల్యాండ్స్కేపింగ్ అంతా కూడా 9.88లో చేసాం సార్. నెక్స్ట్ మనకి సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చింది 7 బిల్డింగ్స్కి ఇచ్చారు సార్. 7 బిల్డింగ్స్ సిఆర్జెడ్ ఇచ్చింది. సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇచ్చారు సార్. బట్ మనం కన్స్ట్రక్ట్ చేసింది 4 బ్లాక్స్ సార్. విజయనగర, గజపతి, కళింగ అండ్ వెంగి బ్లాక్స్ సార్. ఈ 4 బ్లాక్స్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. విజయనగర బ్లాక్ ఫర్ రెసిడెన్స్ సార్, గజపతి హౌస్ కీపింగ్ అండ్ ఆఫీస్ రూమ్ సార్, కళింగ సిఎంఓ సార్, వెంగి సెక్యూరిటీ పర్పస్ సార్. ఈ 4 బ్లాక్స్ మనం కన్స్ట్రక్ట్ చేసాం సార్. ప్రస్తుతం టోటల్ ఎక్సెప్ట్ ఎంత ప్లాన్ చేశారు, ఎంత చేశారు? టోటల్ ఇది 4 బ్లాక్స్ కలిపి 14,000 స్క్వేర్ మీటర్స్ సార్. 14,000 స్క్వేర్ మీటర్స్. ఎస్ సార్. ఓవరాల్ ఫెసిలిటీస్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ బిల్డింగ్లో ఉన్నాం సార్. ఏమున్నాయి ఇక్కడ ఫెసిలిటీస్? కింద యాక్చువల్గా సెక్యూరిటీ చెక్ ఉంది సార్. ఫ్రంట్లో సెక్యూరిటీ చెక్ అయ్యి ఫస్ట్ ఫ్లోర్ నుంచి పైకి వచ్చేస్తాం సార్. 300 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది సార్. 52 కెపాసిటీ బ్యాంకెట్ హాల్ ఒకటి ఉంది. 32 కెపాసిటీ సార్. నెక్స్ట్ సిఎంఓ సార్. సెక్రటరీస్కి వాళ్ళకి 7 రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి సార్. కిందన గ్రౌండ్ ఫ్లోర్లో 5 రూమ్స్ ఉన్నాయి సార్. బ్లాక్ ఉంటాడు కదా. కాన్ఫరెన్స్ రూమ్స్ 4 ఉంటాయి సార్. కిందన వాటి కెపాసిటీ ఎంత? కాన్ఫరెన్స్ రూమ్ 50 సార్. 50 ఆల్ 50 సార్. 50 సార్. ఎన్ని ఉన్నాయి కాన్ఫరెన్స్ రూమ్లో? మొత్తం 4 ఉన్నాయి సార్. 200. గ్రౌండ్ ఫ్లోర్లో 2, ఫస్ట్ ఫ్లోర్లో 2 సార్. ఓకే. కాస్ట్ ఇనిషియల్ అనుకుంది ఎంత ఓవర్ రన్ అయ్యారు మీరు? సార్ ఫేజ్ 159 crores యాక్చువల్గా మనకు శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1లో ఓన్లీ మనం గ్రౌండ్ లెవెలింగ్, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్, హరిత బిల్డింగ్స్, అవి డిస్మాంట్లింగ్, గ్రౌండ్ లెవెలింగ్, స్లో ప్రొటెక్షన్ మొత్తం కలిపి 159.31 crores సార్. ఓకే. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో 94.49 crores శాంక్షన్ చేశారు సార్. అది 3 బ్లాక్స్ సార్. విజయనగర, వెంగి అండ్ గజపతి బ్లాక్స్కి ఓన్లీ ఫర్ స్ట్రక్చర్స్ సార్. మళ్ళీ ఫేజ్ 3లో 112.76 crores శాంక్షన్ చేశారు సార్. ఫేజ్ 1, 2, 3 కింద చేశారు సార్. ఫేజ్ 3 అంతా కూడా ఆర్కిటెక్చర్స్. తర్వాత లేపాక్షి నుంచి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేటెడ్ ఎంత, కంప్లీట్ అయ్యే వరకు ఎంత అయింది? యాక్చువల్గా 92.72 crores సార్. యాక్చువల్గా అది దాని నుంచి 434 వెళ్ళింది. అవును సార్. యాక్చువల్గా ఫేజ్ 1, 2 కింద 92 crores ఒకటి, 72 crores ఒకటి ఇచ్చారు సార్. దాని నుంచి 451కి వచ్చాం సార్. 92 ఇంక్లూడెడ్ ల్యాండ్ లెవెలింగ్ అంత సార్. అన్న కలిపి అంత సార్. ఇంటీరియర్ కూడా కలిపి అన్ని ఇంటీరియర్ సార్. ఇది ఇంటీరియర్కి ఎక్స్క్లూజివ్గా 32 కోట్లు అయింది. అవును సార్. 397 + 32 టోటల్ 450, 434. అంటే సార్ ఫర్నిచర్కి సెపరేట్ జీవో సార్, ఇంటీరియర్స్ ఫర్నిషింగ్స్ కూడా సెపరేట్ జీవో సార్. గుర్తుంది. ఇప్పుడు ఈ మిగతా ఫెసిలిటీస్ పవర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, అవన్నీ ఏంటి, శానిటేషన్ కానివ్వండి, ఎట్లా దాన్ని బిల్డప్ చేశారు ఇక్కడ? సార్ అది తెలియదు. మీకు ట్రాన్స్ఫార్మర్ డైరెక్ట్గా తీసుకొచ్చి సబ్స్టేషన్స్ పెట్టేసి సబ్స్టేషన్ అది సెపరేట్ జీవో ఉంది సార్. 13 crores సెపరేట్ సంబంధం లేదు. లేదు సార్. అది 13 కోట్లు. 13.5 crores సార్. ఎంతండి? 13.5 crores. 13.5. ఓకే. ఇది వాటర్ అనేది జీవీఎంసీ నుంచి వాటర్ సప్లై సెపరేట్ జీవో ఉంది సార్. దానికి ఎంత సపరేట్? 90 lakhs 1 crore శాంక్షన్ చేస్తారు జీవీఎంసీ వాళ్ళకి. 90 lakhs సబ్సిడీ సార్. పేమెంట్ చేయలేదు సార్. జీవీఎంసీ వాళ్ళు 1 crore. ఈపీడీసీ అది 14 crores, 13.1 crores పేమెంట్ చేయలేదు సార్. ఇది మీ ఎస్టీపీకి దానికి నిర్మాణం అవన్నీ చూస్తాం. ఫేజ్ 2లో సెపరేట్. సో 397 + 32.
కన్నేశ్వరంలో కాన్ఫరెన్స్ స్టేడియంకి చికెన్ యూనివర్సిటీ స్టేట్ కేసెస్ కలిపి 16.82 crores ఖర్చు పెట్టారుగా 10.4 crores బిల్ పేమెంట్ చేసాం మేము బిల్ పేమెంట్ ఇన్సైడ్ ఇదంతా 32 crores వచ్చేసింది అంతే కదండి. ఇప్పుడు మన పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయండి? పెండింగ్ బిల్స్ మరి 89 crores ఉంటాం 40 crores బీమాన్ ఇస్తారు నెక్స్ట్ 89 crores పేమెంట్ అన్ని డిపార్ట్మెంట్ కలిపి ఇచ్చేది సార్. అదే 84 88.56 హార్టికల్చర్ సపరేట్గా పెట్టారు అదంతా బడ్జెట్ అది 9 crores సెపరేట్ జీవో సార్ 9 crores 9 crores. చదవాలి కంప్లైంట్ చేసిన నా పిల్లలకి సెక్యూరిటీలో కూర్చోపెట్టి కూర్చొని తీసుకొచ్చి సో 92.72 crores ఇనిషియల్ శాంక్షన్ చేసి ముందుకెళ్దాల్సిన ప్రాజెక్టు చివరికి 453 కోట్లకి total land area here is 69 acres, of which they have used 9.88 acres. మిగతా రిమైనింగ్ ల్యాండ్ వెహికల్ ల్యాండ్ యూజ్ కూర్చోండి జగదీష్ కూర్చోండి. ఇనిషియల్ ఎస్టిమేషన్ 2.72 sir initial. ల్యాండ్స్ చెప్పింటారు 92.7. Yes, sir. Final by the time we are sitting today, it's 453 crores. Cost overrun and take quick. అనేక శాఖల దగ్గర నుంచి సపరేట్గా డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారు. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, ట్రాన్స్కో జీవీఎంసీ నుంచి వాటర్, ట్రాన్స్కో, జీవీఎంసీ, హార్టికల్చర్, టూరిజం డిపార్ట్మెంట్. ఎవరు కన్స్ట్రక్ట్ చేశారండి ఇది? డిఈసి అంటే అదేమి టెండర్లో ఫైనల్ చేశారా ఆ ఏజెన్సీని? ఎవరో రాజు గారు కదా, గుప్తా హైదరాబాద్ బేస్డా? సో మీ అందరికీ తెలుసు, అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు ఈ రుషికొండ పర్యావరణం గురించి, ఇక్కడ జరుగుతున్న ఈ కట్టడల గురించి చాలా స్పెసిఫిక్గా మనం జనసేన నుంచి అప్పుడు టేకప్ చేసాం. 2-3 సార్లు ఇక్కడ రావాలని ప్రయత్నం చేసినా కూడా అడ్డుకుని రానివ్వలేదు. అసలు ఆ రోడ్డు మీదకి రానివ్వలేదు ఒక రోజు అయితే. జనసేన పార్టీ నుంచి మనం చేసిన పోరాటం అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాబినెట్లో కూడా అనేక సందర్భాల్లో ప్రెసిడెంట్ గారు చాలా క్లియర్గా తొందరగా దీని మీద నిర్ణయం తీసుకుని మనం ముందుకు వెళ్ళాలి, ఈ ఆస్తిని మనం ఉపయోగించాలనే దానిపైన అనేక సందర్భాల్లో మాట్లాడారు. సో మీ అందరికీ ఈరోజు చూశారు మీరు ఇక్కడ జరిగిన విధానం. అట్ ద సేమ్ టైం ఒక వ్యక్తి కోరిన కాన్సెప్ట్లో ఇంత నిర్మాణం జరగడం అనేది ప్రస్తుతం అయితే ఇది మన ప్రభుత్వానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి పర్యవేక్షించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. దుర్గేష్ గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్? అంటే బేసిక్గా 69 acres 7 blocks. కానీ 4 blocks అదే 7 blocks. నాకు చెప్పండి, ఇప్పుడు ఇనీషియల్ ఎస్టిమేషన్ అంటే 7 బ్లాకులు కలిపి 92 కోట్ల ఫేజ్ 1 కింద 92 crores సార్, ఫేజ్ 2 కింద 72 crores అంతే. ఓవరాల్ 164 crores శాంక్షన్ అయింది సార్. ఫేజ్ 1, ఫేజ్ 2 ఎంత? 72 సార్. ఫేజ్ 2 ఏంటమ్మా? ఆ స్ట్రెచెస్ అన్నీ కూడా అందులో అంటే ఆ మిగతా 3 బిల్డింగ్లు ఓవరాల్గా 7 blocks మనకి క్లియరెన్స్ ఉంది సార్. బట్ సో టోటల్ ఎంత? 92 ఎంత? 164. 92 ప్లస్ 72 164. కాకపోతే అది ఏమో 7 blocks. ఎస్ సార్. అదే అన్న. అంటే కూర్చో, అంటే నేను అడిగేది 164 crores ఇన్ టోటల్, ఇది ఫర్ 7 blocks. కానీ కన్స్ట్రక్ట్ చేసిన 4టికే 453 కోట్లు అయింది. ఓకే, దేనివల్ల ఖర్చు పెరిగిందంటారు? ఇప్పుడు మీరు అంటే నేను బిల్డింగ్లు మార్చారా, హైట్ పెంచారా, సైజు దేనివల్ల పెరిగింది? ఎస్టిమేషన్ రీజన్స్ ఉన్నాయా?
G+1 ఫస్ట్ నుంచి G+1 ఇచ్చారు. సో హైట్ పెరగల. ఫస్ట్ యాక్చువల్గా మనం శాంక్షన్ చేసేటప్పుడు అందులో ఫర్నిచర్ కానీ ల్యాండ్స్కేపింగ్ కానీ ఈ ఐటమ్స్ ఏవి కూడా లేవు సార్. ఓకే. శాంక్షన్ చేసేటప్పుడు లేపాక్షి వాళ్ళండి ఫర్నిచర్ అంతా? లేపాక్షి అంటే లేపాక్షి త్రూ లేపాక్షి ఇట్ హ్యాపెన్ అంతే కదా? త్రూ లేపాక్షి ఆల్ ఇంటీరియర్ వర్క్ అండి లేపాక్షి ద్వారా ఒకటి ఫర్నిచర్ ఓన్లీ ఫర్నిచర్. అది ఎంత టోటల్? 10 crores. 10 crores. దట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ 32 crores అండి. అది విత్ ఇన్ దట్. ఇప్పుడు 453 కోట్లు ఇది ఉందా? అవును సార్. సో ఈ 10 కోట్లు ఇనిషియల్ ఎస్టిమేషన్ దాంట్లో 92 కోట్లు ఉందా మీరు చెప్పినట్టుగా? అది లేదు. ఫర్నిచర్ అది అలగ్ బడ్జెటా? సపరేట్ బడ్జెట్. ఓకే. 69 crores 7 blocks అంటే చాలాసార్లు యాజ్ అ మనం కూర్చొని మనం వదిలేస్తున్నాం. యాజ్ అన్ అలయన్స్ పార్ట్నర్ దిస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. తిరిగాము ఇక్కడ అంటే మీరు చూశారు అంటే మనం 453 కోట్లు పెట్టేస్తే పిచ్చులు ఉడిపోతున్నాయి. ఒకటి మనం చూడాల్సింది కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉంది అనేది అది పక్కన పెడితే అది ఒక సపరేట్ టాపిక్. ఒకసారి ఒక ఇంజనీర్ చేత మన క్వాలిటీ కంట్రోల్ ఒకసారి సేఫ్టీ ఆడిట్ ఒకసారి చేయించాలి. అది అంటే ఏం లేదు ఇందాక మనం చూస్తే ఇది సీఎంఓ బ్లాక్ అంటున్నారు కదా, ఆఫీసులో పెచ్చులు పడిపోయినాయి అని ఇలా కూర్చుంటే ఇది పడిపోయింది అనుకోండి. అది ఒక సబ్స్టాండర్డ్ ఏదైనా ఉందా లేదా అనేది ఒక సేఫ్టీ ఆడిట్ అయితే జరగాలి. సో దాంతోపాటు చేయాల్సింది ఇక మెయింటైన్ చేయలేము. ఒకటి ఎంత అన్నారు మన ఆన్ యావరేజ్ 1 crore కడుతున్నామండి 70 లక్షల నెలకి. 15 lakhs పవర్ సప్లై. ఎంత సార్? 15 lakhs వరకు పవర్ సప్లై కస్టమర్కి అవుతుంది పర్ మంత్. పర్ మంత్ సార్. అంటే ఇప్పుడు దాకా 1 crore వరకు కరెంట్ బిల్ సప్లై. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఒక 1.5 కోటి కరెంట్ బిల్ అవుతుందిగా యానం. ఓకే. ఇంకొక చిన్న విషయం, ఎర్త్ వర్క్ 92 crores ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ చేశారు కదా, ఎంత ఎర్త్ కట్ చేయడానికి ఎంత క్యూబిక్ మీటర్? యాక్చువల్గా మనం చేసింది 8,48,000. అది ఎక్కడే చేశారు? అంతా టూరిజం ప్లేస్లోనే వేసాం సార్. టూరిజం ల్యాండ్స్లోనే అది బయట చాలా ప్రైవేట్ ప్లేసెస్లో కూడా చేశారు. ఎంత లెంత్ ఉన్నది ఎర్త్ యాక్చువల్గా మనం నెట్వర్క్ చేసినాక ఓకే. ఓకే ఆ మెటీరియల్ తీసా ఎర్త్ వర్క్ తీసాం. ఎంత కాంట్రాక్ట్ అది? 92 crores. 92 crores చెప్తున్నారు కదా, ఎర్త్ వర్క్ డిస్మాంటిల్ ఆఫ్ ఓల్డ్ బ్రిడ్జ్ స్ట్రక్చర్స్ వాటికే 92 crores. అది 8,48,000 క్యూబిక్ మీటర్. ఆ 8,48,000 క్యూబిక్ మీటర్ కూడా వితౌట్ పర్మిషన్ టూరిజం దాంట్లో వేసారంటున్నారు. అది చెక్ చేస్తే నాట్ ఈవెన్ 4 lakhs వేసుకుంటారు. 4.5 lakhs పైన అమ్మేస్తున్నారు కాంట్రాక్ట్. యాక్చువల్గా ఏపీ టూరిజం ల్యాండ్స్లో మనం రన్ చేస్తాం సార్. నెక్స్ట్ మాకు వేకెంట్ ల్యాండ్స్ ఎక్కడ లేకపోతే కలెక్టర్ గారికి నుంచి ఏపీ దాని డబ్బులు 4.5 లక్షలు 5 లక్షలు అంటే నాకు తెలియదు, అప్రాక్సిమేట్ చెప్తున్నాను. దాని డబ్బులు ఎక్కడ? ఇందులో సైట్ లెవెలింగ్ అంతా కూడా అమ్మిన 4.5 లక్షలు ప్రైవేట్ ప్లేసెస్ లో అమ్మిన అమ్మిన చేస్తాం. డంప్ చేసింది. డంప్ చేసాం సార్. అంతే ఆయన అడిగితే అండర్స్టూడ్ కదా. ఆయనకి సంబంధం ఏముంటుంది, అది ఇన్స్ట్రక్షన్స్. సో ఓకే. అంటే మీరు అన్నారు ఏంటి జగదీష్ గారు? 8.48 lakh క్యూబిక్ ఏంటిది మట్టి తీశారు. దీన్ని ఎక్కడ డంప్ చేశారు? డిఫరెంట్ టూరిజం స్పాట్స్లో డంప్ చేశారు. ఓకే. మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కూర్చో. కొంచెం బయట థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్.
ఇస్తాను ఇస్తాను. ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి, మీ విల్ హ్యావ్ ఫోటోగ్రాఫ్. ఫోటోగ్రాఫ్ ఆ సైడ్ నుంచి మీరు అక్కడ మీరు కూడా మీరు కూర్చుంటే ఇక్కడ వచ్చేస్తారు. ఇద్దరు తీసుకో.